బ్రో ఈ రోజు మనకి అసెంబ్లీలో జగన్ కి 5 మినిట్స్ కి వాకౌట్ చేశారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఈ రోజు జగన్ గారు అసెంబ్లీలో 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి తర్వాత వాకౌట్ చేసి బయటకు పోయారు. అది ఏంటంటే చాలా బాధగా ఉంది. దేనికంటే అసెంబ్లీకి దేనికి పోవాలి? ప్రజా సమస్యల మీద పోరాడడానికి, ప్రజలకు ఏమైనా బాధలు ఉంటే తీర్చడానికి అసెంబ్లీలకు వెళ్ళి మాట్లాడాల, అంటే ప్రజలకు మేలు చేద్దామని. కాబట్టి ఈ రోజు ఆయన 11 నిమిషాలు మాత్రం ఉండేసి పోయాడు. అదేమనంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటున్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 18 సీట్లు కావాలి. 18 సీట్లు ఇవ్వవు, అది చాలా బాధగా ఉంది. ఆ 18 సీట్లు జనాలకి ఇవ్వాల, దేనికి ఇవ్వలేదు? మేలు చేయలేదు. అదే ఇప్పుడు జగన్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలు ఆయన మేలు చేసిన, మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు వీళ్ళు ఎమ్మెల్యేలు గబ్బు చేశారు, అంతే నాశనం చేసి పెట్టారు. దోచుకున్నాడు దోచుకున్నంత దోచేసి ఈరోజు గెలవకుండా ప్రత్యేక హోదా కావాలంటే అదే ప్రతిపక్షం ప్రత్యేక హోదా, ప్రతిపక్షంలో ప్రత్యేక హోదా కావాలంటే రాదు, అది అంతే. కాబట్టి ఈసారి అయినా జగన్ గారు మళ్ళీ పోరాడి మళ్ళీ పాదయాత్రలు చేసి ప్రజల్లో నమ్మకం కలిగించి గెలవాలి. ఓకేనా? గెలవాలని నేను కోరుకున్నా. ఎవరైనా కానీ అంతే. ఇప్పుడు జగన్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా ప్రజలు గెలిపించే దేనికి మేలు చేస్తారు, మనకు మంచి చేస్తారు అని. కాబట్టి వాళ్ళు ఏదంటే చేసి దేశాన్ని నాశనం చేసి ప్రతిపక్షం కాబట్టి రాదు అది. పైగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తాం అన్నారు ఆయన, ఏమని ప్రజలకు మేలు చేస్తాం, మా గవర్నమెంట్ వచ్చాక మేలు చేస్తున్నాడు. ఎక్కడైనా అన్యాయం జరిగినా తడకన ఆడకు పోవడం, స్పందించడం, మాట్లాడడం. ఇంకా ముందు ఇంకా ఈ 6 నెలలు కాకుండా ముందు ఈ 5 ఏళ్ళు ఇలాగైనా ప్రతి విషయం స్పందించాలని, పేద ప్రజలకు మేలు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. జగన్ గారు ఇప్పుడైనా సరే బయటకు వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల మీద పోరాడి గెలవాలని కోరుకుంటున్నాను, అంతే. ఇంకేమన్నా డౌట్? థ్యాంక్ యూ.